టు తెలుగు వన్. దిస్ ఈజ్ యామిని. సో ఈ రోజు వచ్చేసి నేను సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్నాను. ఇది మనకి గుజరాత్లో ఉంది. అతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ అండ్ వాళ్ళ గ్రాండ్ సన్ అయితే ఈ మొత్తం యూనివర్సిటీని టేక్ ఓవర్ చేస్తున్నారు. అతను వచ్చేసి ప్రకాష్ భాయ్ పటేల్. సో ఇక్కడ మనకి మెడికల్ అండ్ పారామెడికల్లో స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి. సో అవి ఏంటి అనేది అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో సంకల్ చంద్ యూనివర్సిటీకి చెందిన సౌత్ కోఆర్డినేటర్ అజయ్ గారు ఉన్నారు. సో వాళ్ళని అడిగి పూర్తిగా వివరాలన్నీ తెలుసుకుందాం. సో హాయ్ అండి. హలో అండి, వెల్కమ్ టు గుజరాత్. థ్యాంక్ యూ సో మచ్. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ హిస్టరీ, దాని తర్వాత ఇక్కడ మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, దాని తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ ఏంది, రీసెర్చ్కి కావాల్సిన స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మెయిన్లీ తెలుగు పిల్లలు ఎక్కువ మంది ఇయర్ వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ రిలేటెడ్ కానీ హాస్టల్ రిలేటెడ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో జాబ్ ప్రాస్పెక్టస్ ఎలా ఉంటుంది, అలాగే అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మనం ఇవాళ కంప్లీట్ గా కేజీ టు పీజీ అయితే మనకి ఇక్కడ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి, లైక్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో అన్నీ కూడా మనకు అజయ్ గారు క్లియర్ గా చెప్తారు. సో లెట్స్ వాచ్ ఇంటు ది వీడియో. సో మనం ఇప్పుడు వచ్చేసి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ స్టడీస్ ఎలా ఉంటాయి, కోర్సెస్ ఏముంటాయి అనేది అజయ్ గారిని అడిగి తెలుసుకుందాము. సో అజయ్ గారు, మనకి స్టడీస్, కోర్సెస్ అండ్ స్టూడెంట్స్ ఎక్కడ చదువుకుంటారు, వాళ్ళకి సపరేట్ ఏమైనా హాల్స్ ఉన్నాయా అండ్ హాస్టల్స్ ఉన్నాయా, అవన్నీ కూడా మాకు డీటెయిల్గా చెప్పండి. సో లైక్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ 14 ఇన్స్టిట్యూట్స్ అండి. లైక్ దాంట్లో మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజ్, ఆయుర్వేదిక్, హోమియోపతి, ఫార్మసీ, నర్సింగ్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, బీ స్కూల్స్, ఇలా చాలా ఉన్నాయి. దీంట్లో మనం మేజర్ గా తెలుగు పిల్లల్ని అలైడ్ హెల్త్ సైన్సెస్ పారామెడికల్ అని కూడా కొంతమంది అంటారు, బట్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఇస్ ద రైట్ టర్మ్. బట్ వాడుక భాషలో పారామెడికల్ అని అందరికీ అర్థం అవుతుంది కాబట్టి పారామెడికల్ అంటాము. సో ఈ పారామెడికల్ కోర్సెస్ లో కార్డియాక్ కేర్, అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో ఈ అలైడ్ హెల్త్ సైన్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు స్టూడెంట్స్ ని వెల్కమ్ చేస్తుంది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. మేజర్ గా బిఎస్సి కార్డియాక్ కేర్, బిఎస్సి అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ బిఎస్సి రేడియాలజీ, ఈ 3 ప్రోగ్రామ్స్ కి సౌత్ స్టూడెంట్స్ ని వెల్కమ్ చేస్తుందండి. అండ్ వీళ్ళ క్లాస్ రూమ్స్ కూడా లైక్ మెడికల్ కాలేజ్ లోనే జరుగుతాయి. మనకి హాస్పిటల్ కూడా లైక్ ఇన్ క్యాంపస్ లో ఉంది. లైక్ ఆల్మోస్ట్ 850 బెడెడ్ హాస్పిటల్ అండి. లైక్ ఏబిసి బ్లాక్స్ లో ఉంటాయి. అండ్ ఇదే కాకుండా NABL అక్రిడేటెడ్ మాలిక్యులర్ ల్యాబొరేటరీ ఉంది విత్ ఇన్ క్యాంపస్ లో. అండ్ ICMR అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. సో రీసెర్చ్ కి మన యూనివర్సిటీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ICMR రీసెర్చ్ సెంటర్ ఉండడం కూడా స్టూడెంట్స్ కి ఎక్స్ట్రా అడ్వాంటేజ్, ఎవరైనా స్టూడెంట్స్ రీసెర్చ్ కి వెళ్ళాలి అనుకుంటే ఫర్దర్ గా. ఓకే, సో ఇప్పుడు మీరు లైక్ మెడికల్ కాలేజ్ అన్నారు కదా, ఇక్కడే స్టడీస్ అన్ని కూడా ఉంటాయి, లైక్ ల్యాబ్స్ సెపరేట్ ఉంటాయి, ఇక్కడ అన్ని ఇందులోనే ఉంటాయి. లైక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి అలైడ్ హెల్త్ సైన్సెస్ లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మసీ. సెకండ్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళ స్పెషలైజేషన్ బట్టి సబ్జెక్ట్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ స్టూడెంట్ కార్డియాక్ కేర్ తీసుకున్నారు అనుకోండి, కార్డియాక్ దాని తర్వాత దాని రిలేటెడ్ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. లైక్ ఈసీజీ కానివ్వండి, ఎకో కార్డియోగ్రమీ, ఎకో కార్డియో, సో అన్ని కూడా వాళ్ళు ప్రాక్టికల్ గా ల్యాబ్ సెపరేట్ ఉంటాయండి. లైక్ అవి విత్ ఇన్ లైక్ MBBS తర్వాత కూడా పీజీలో ఆల్మోస్ట్ లైక్ 7 to 8 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటంటే ఇన్ క్యాంపస్ లో 18 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఆంకాలజీ కానివ్వండి, పీడియాట్రిక్స్, గైనిక్, ఆప్స్, ఇట్లా 18 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటికి వెళ్ళి వీళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. యా ఫైన్. సో ఇప్పుడు మనం ల్యాబ్స్ అన్ని కూడా ఒకసారి చూసేద్దాం. హాస్పిటల్ అండ్ ల్యాబ్స్ మీకు ఇండివిజువల్ గా నేను చూపిస్తాను. యా ఫైన్. సో ఇప్పుడు నెక్స్ట్ హాస్పిటల్స్ అండ్ ల్యాబ్స్ అనేవి చూద్దాము. బికాజ్ అజయ్ గారు చెప్పారు కాబట్టి అవి ప్రాక్టికల్ గా చూస్తేనే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. బికాజ్ విజువలైజేషన్ ఉంది అంటే ఏమున్నాయి ఏంటి అనేది క్లియర్ గా మనకు తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ హాస్పిటల్స్ అండ్ ల్యాబ్స్ చూసేద్దాం. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది పబ్లిక్ చారిటీ యూనివర్సిటీ అని విన్నానండి. సో ఇక్కడ సోషల్ యాక్టివిటీస్ ఎలా జరుగుతాయి? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది పబ్లిక్ చారిటీ యూనివర్సిటీ అండి. చారిటీ చాలా జరుగుతుంది ఇక్కడ. లైక్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ఫ్రీ డెంటల్ క్యాంప్స్ కానివ్వండి, ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ కానివ్వండి, అండ్ ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే లైక్ కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కూడా ఫ్రీగా ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. అదే కాకుండా
నియర్ బై అంటే మన యూనివర్సిటీకి ఒక 2 hours డిస్టెన్స్ లో అంబాజీ టెంపుల్ అని ఉంటుంది, లైక్ పార్వతీదేవి టెంపుల్. అక్కడికి పిలిగ్రిమ్స్ కాలినడకన వెళ్తూ ఉంటారు ఎక్కువ. సో వాళ్ళకి కూడా మనము ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తుంటాము. అంటే మనకి యూనివర్సిటీలో వాళ్ళు కాకుండా బయట ఎవరికైనా కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 50,000 పేషెంట్స్ ని అంటే పిలిగ్రిమ్స్ ని ఫ్రీగా ట్రీట్ చేసింది యూనివర్సిటీ. అదే విధంగా యూనివర్సిటీలో చాలా తక్కువ కాస్ట్ లో ఉంటాయండి లైక్ సర్వీసెస్ కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బయట ఎక్స్రే తీసుకుంటే 200 నుంచి 1000 మధ్యలో ఉంటుంది, బట్ ఇక్కడ ఎక్స్రే కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 20 రూపీస్. అండ్ క్యాటరాక్ట్ సర్జరీ, ఐ సర్జరీ అంటాం కదా, అది జస్ట్ 1 రూపీకే జరుగుతుంది. అది వచ్చేసి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకేనా లైక్ లేదండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ నుంచి వచ్చినా ఈ సర్వీస్ వీళ్ళు వినియోగించవచ్చు. ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ 1 రూపీ అని చెప్పాను కదా, ఐ సర్జరీ. అలాగే నార్మల్ డెలివరీస్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి గైనిక్ డిపార్ట్మెంట్ లో. ఇఫ్ ఇన్ కేస్ నార్మల్ డెలివరీ జరగకపోతే సిజరీన్ సెక్షన్ కి వెళ్తారు, సి సెక్షన్ కి వెళ్తారు. సిజరీన్ సెక్షన్ ఇక్కడ జస్ట్ 5 రూపీస్ లో చేస్తారండి, ఓన్లీ 5 రూపీస్ లో చేస్తారు. అండ్ సోనోగ్రఫీ కూడా జస్ట్ 100 రూపీస్ లో చేస్తారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కాస్ట్ అనేది తక్కువ ఉండడం వల్ల పేషెంట్స్ ఎక్కువ మంది వస్తుంటారు. స్టూడెంట్స్ కూడా హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సర్వీసెస్ ఏవైతే అంటే చారిటీ సర్వీసెస్ యూనివర్సిటీ చేస్తుందో దానివల్ల స్టూడెంట్స్ కి పేషెంట్స్ ఎక్కువ రావడం వల్ల ఎక్కువ క్లినికల్ నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేసుకోవచ్చు. ఒక చిన్న క్వశ్చన్ అజయ్ గారు, యాక్చువల్లీ మీరు ఇవన్నీ సర్వీసెస్ ఈ తక్కువ చార్జెస్ లో చేస్తామంటున్నారు కదా, సో దానికి ఏమైనా స్పెషల్ ఐడి కార్డ్ కానివ్వండి, ఏదైనా మీ యూనివర్సిటీ త్రూ ఏదైనా ఉండాలా కార్డ్ రిప్రజెంట్ చేస్తూ? లేదండి, ఎవరైనా ఆ సర్వీసెస్ యూస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా కూడా రావచ్చు, లైక్ ఎనీ ఐడి కార్డ్, లైక్ వాళ్ళ పర్సనల్ ఐడి కార్డ్, ఆధార్ కానీ అలా. ఇఫ్ ఇట్ ఇస్ ఇండియన్ అంటే ఆధార్ కార్డ్ ఉంటుంది కదా మనకి, అది ఉంటే సరిపోతుంది. ఆ సర్వీస్ అన్ని అవైల్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు విస్నగర్, వడ్నగర్ అంటే లైక్ పిఎం నరేంద్ర మోడీ గారి కాన్స్టిట్యుయెన్సీ అని కాదు, లేదంటే మేసేనే అన్న డిస్ట్రిక్ట్ కాదు. ఎవరు వచ్చినా దే విల్ ట్రీట్ ద సేమ్. పేషెంట్స్ ఆర్ పేషెంట్స్ ఎవ్రీవేర్. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి బెస్ట్ సర్వీస్ అని చెప్పొచ్చు, బికాజ్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచి వచ్చినా మీరు మీ ఆధార్ ఐడెంటిటీ చూపిస్తే చాలు, వీళ్ళు చెప్పిన సర్వీసెస్లో లైక్ మనకి చాలా తక్కువలో, అతను ఇందాక చెప్పారు కదా అజయ్ గారు, మనకి 20 రూపీస్లో స్కానింగ్ అవుతుంది అని చెప్పి, అండ్ 1 రూపీ 10 రూపీస్ అలా డిఫరెంట్గా ఉన్నాయి మనకి. మీకు ఏది కావాలన్నా చాలా తక్కువలో అవుతుంది, అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు వచ్చైనా చేసుకోవచ్చు. సో ఈ యూనివర్సిటీలో మనకి ఇది ఒక బెస్ట్ ఇంప్లిమెంట్ అని కూడా చెప్పవచ్చు. అజయ్ గారు, మనకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ గురించి చెప్తారా? లైక్ యూనివర్సిటీకి ఆల్మోస్ట్ 27 ఫారెన్ యూనివర్సిటీస్ తో టైఅప్ అయి ఉందండి. లైక్ మెడికల్ విషయానికి వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ కానీ, కెరోలినా యూనివర్సిటీస్ కానీ, ఓక్లామా యూనివర్సిటీ కానీ మెడికల్ రీసెర్చ్ కోసం కొలాబరేట్ అయిందండి. అండ్ చెప్పాను కదా లైక్ 25 నేషనాలిటీస్ నుంచి వచ్చి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. దట్టు మెడికల్ దాంట్లో కూడా ఉన్నారు. లైక్ థర్డ్ ఇయర్ లో లైక్ టాంజానియా నుంచి, నైజీరియా నుంచి, లైక్ లాగోస్, ఘానా ఇలాంటి ప్లేసెస్ లో వాళ్ళని లైక్ మనం కలిసి ఒకసారి అడగొచ్చా? బికాస్ వాళ్ళు ఆ స్టేట్ అదర్ స్టేట్స్ కూడా కాదు, అదర్ కంట్రీ నుంచి వచ్చారు. సో అక్కడి నుంచి వచ్చి మనకి ఇక్కడ చదువుతున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక స్పెషాలిటీ కనిపిస్తుంది కదా ఈ యూనివర్సిటీలో. సో అలాంటి వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్డ్ గా మనం అడిగితే కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది. నేను టాంజానియా స్టూడెంట్స్ కానీ నైజీరియన్ స్టూడెంట్స్ తో మీకు మళ్ళీ మాట్లాడిస్తాను, మీరు మాట్లాడేసి వాళ్ళ రివ్యూ కూడా తీసుకోవచ్చు. దే ఆర్ 100% సాటిస్ఫైడ్ అండి. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఏజెంట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, బట్ స్టూడెంట్స్ స్వయంగా వాళ్ళు జాయిన్ అయ్యి మళ్ళీ వేరే వాళ్ళని వాళ్ళే తీసుకొస్తున్నారు. సో దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. అండ్ నేషనల్ కొలాబరేషన్స్ కూడా ఉన్నాయండి. నేషనల్ కొలాబరేషన్ వచ్చేసరికి లైక్ గుజరాత్ ఫారెన్సిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. లైక్ ఇట్ ఈస్ ద ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫారెన్సిక్ యూనివర్సిటీ అండి, విచ్ ఇస్ ఇన్ గాంధీనగర్. ఆ యూనివర్సిటీతో కూడా మనకు ఎంఓయూ ఉందండి, లైక్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ దాంట్లో. అండ్ ఇదే కాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో రీసెర్చ్ ఎంఓయూ ఉందండి. అంటే వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఉంటాయి, వాటికి రీసెర్చ్ ట్రైనింగ్ కూడా మన స్టూడెంట్స్ అవైల్ చేసుకోవచ్చు. ఇట్స్ అన్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అండి. ఫైన్. అండ్ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అజయ్ గారు? మనకి లైక్ ఆయుర్వేదిక్ కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, ఎంబీబీఎస్ కానివ్వండి, అండ్ డెంటల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి మన యూనివర్సిటీలో? ర్యాంకింగ్స్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే బికాజ్ మెయిన్ ఆ ర్యాంకింగ్ త్రూనే మనకి ఏ పిల్లలైనా కూడా చూసి ఇంత ర్యాంకింగ్ ఉంది అని చెప్పేసి జాయిన్ అయ్యేకి మనకి అడ్మిషన్ వచ్చేకి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మెడికల్ కాలేజెస్ వచ్చేసరికి అంటే ఇండియా మొత్తంలో గవర్నమెంట్ ప్రైవేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 500 ఉంటాయండి. ఆ 500 మెడికల్
కాలేజెస్లో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ ర్యాంకింగ్ వచ్చి 23. ఓ వెరీ గుడ్. డెంటల్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ 17th ర్యాంక్ అండి. ఆయుర్వేదిక్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ 8th ర్యాంక్. అవుట్లుక్ ఐకేర్ వాళ్ళు ఇచ్చారు ఈ ర్యాంకింగ్. అండ్ నేను ఒకటి విన్నానండి, లైక్ డెంటల్ లో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది అని చెప్పేసి. అవునండి, లైక్ ఆల్మోస్ట్ ఓన్లీ లైక్ సింగిల్ డే 8 hours లో ఆల్మోస్ట్ 15,000 పేషెంట్స్ ని ట్రీట్ చేశారండి. అందుకే లైక్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో కూడా మన నేమ్ ఉంది. ఓకే, సో ర్యాంకింగ్స్ విషయం కూడా మీరు ఇప్పుడే విన్నారు, లైక్ టాప్ 17, 22 అలా ఉన్నాయి ర్యాంకింగ్స్ ప్రతి ఒక్క కోర్స్లో. సో ఈ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ మనకి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ప్రతి ఒక్క కోర్స్లో కూడా డిఫరెంట్ ర్యాంకింగ్స్ కూడా మీరు విన్నారు. అండ్ మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. సో మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ క్యాంపస్ విజిట్ చేయండి. అజయ్ గారు, ఇంకా స్పెషల్ ఇంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా మన యూనివర్సిటీలో? మీకు ఆల్రెడీ చెప్పామండి, లైక్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది చారిటబుల్ ట్రస్ట్ అండి, లైక్ పబ్లిక్ చారిటీ యూనివర్సిటీ. సో ఇందులో మనకి ఏవైతే ప్రాఫిట్స్ వస్తాయో, లైక్ స్టూడెంట్స్ కట్టే ఫీజెస్ లో కానివ్వండి, చిన్న లైక్ పేషెంట్ ఫీజెస్ కానివ్వండి, అవన్నీ మళ్ళీ ఆ అమౌంట్స్ అన్ని మనం స్టూడెంట్ ఎక్సలెన్స్ కానీ స్టూడెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే మనం పెడతామండి. అండ్ మన ప్రెసిడెంట్ ద విజనరీ లీడర్ ప్రకాష్ భాయ్ పటేల్ గారు రీసెంట్గా ఒక ఇనిషియేటివ్ తీసుకొని మన నియర్ బై అంటే లైక్ ఈ మేసేనా డిస్ట్రిక్ట్లో కానివ్వండి, సరౌండింగ్ డిస్ట్రిక్ట్లో ఆంకాలజీ రీసెర్చ్ సెంటర్ లేదండి. సో ఆ కన్సర్న్తో ఆయన చొరవ తీసుకొని లైక్ ఆల్మోస్ట్ 100 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆంకాలజీ రీసెర్చ్ సెంటర్ కోసం. ఇట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి, లైక్ యూనివర్సిటీ తరఫు నుంచి అండ్ ట్రస్టీస్ తరఫు నుంచి. ఫైన్. అజయ్ గారు, నాకు ఇందాక చెప్పారు కదా మీరు ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా ఈ రేడియాలజీ కోర్సెస్ అనేవి చేయొచ్చు అని చెప్పి. దెన్ బైపీసీ వాళ్ళు లైక్ హెల్త్ కేర్ కాకుండా ఇంకా డిఫరెంట్ ఎడ్యుకేషన్ లైక్ ఎంపీసీ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చేయలేరా? చేయొచ్చండి. లైక్ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా లైక్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్స్ చేయాలి అనుకుంటే బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి యూనివర్సిటీలో. ఈ కోర్సెస్ చేయొచ్చు అండ్ దే ఆర్ ఎలిజిబుల్ అండి అకార్డింగ్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రూల్స్ ప్రకారంగా. ఓకే, సో మనం స్టూడెంట్స్ ఎంపీసీ చేసినా బైపీసీ చేసినా కూడా ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ అయితే చూస్ చేసుకోవచ్చు. లైక్ ఎంపీసీ స్టూడెంట్స్ రేడియాలజీ చూస్ చేసుకున్నట్టు, బైపీసీ స్టూడెంట్స్ ఈ 3 స్ట్రీమ్స్ లైక్ డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఈ కోర్సెస్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు అండి. దట్ టు విత్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి, చాలా తక్కువ ఖర్చుతో. ఇక్కడ మనకి చాలా రీజనబుల్ ఉన్నాయండి కాస్ట్. మీకు ఇందాకే చెప్పాము, లైక్ స్కానింగ్స్ కి కానివ్వండి, మెడికల్ వి కానివ్వండి, ఏవైనా కూడా చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి. సో డెఫినెట్లీ విజిట్ చేయండి. మీరు క్యాంపస్ విజిట్ చేస్తేనే మీకు ఇవన్నీ ఐడియా వస్తాయి. సో మనం ఇప్పుడు వచ్చేసి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మెడికల్ లైబ్రరీలో ఉన్నాము. ఇక్కడ మనకి లైబ్రరీ అంటేనే అందరికీ తెలిసిందే, డిఫరెంట్ బుక్స్ ఉంటాయి. అందులో కొందరికి ఫేవరెట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ కోర్సెస్తో ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ టెక్నాలజీ ఉందని విన్నాను. సో అదేంటి అనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడైతే మనం లైబ్రరీ లోపలికి అయితే వచ్చాము అజయ్ గారితో. మీకు ఇందాకే ఇంట్రడ్యూస్ చేశాను, అజయ్ గారు సౌత్ ఇండియా కోఆర్డినేటర్ ఆఫ్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. సో మనం లైబ్రరీ లోపల నేను స్పెషల్ టెక్నాలజీ అని చెప్పాను కదా, అది ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది, బికాజ్ సంథింగ్ డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. ఇది నాకు క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ తర్వాత కూడా ఒకవేళ ఇది చేయకుండా వెళ్తే ఏమవుతుందో కూడా నేను చూపిస్తాను. సో లెట్స్ వాచ్. కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అజయ్ గారు? ఇది లైక్ వెల్కమ్ టు లైక్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ మెడికల్ కాలేజ్ అండి. మెడికల్ కాలేజ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ లైక్ బీఎస్సీ కార్డియాక్ కేర్, అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇలాంటి అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ కూడా ఇది యాక్సెస్ ఉంటుంది. సో ఎవ్రీవన్ విల్ హ్యావ్ దర్ ఇండివిజువల్ ఐడి కార్డ్ విచ్ ఇస్ యాక్సెసిబుల్ లైక్ ఇక్కడ. ఓకే, అంటే ప్రతి ఒక్కరు ఐడి కార్డ్ ఉంటేనే దే కెన్ అంటే వాళ్ళు బుక్ ఇష్యూ చేసుకోవచ్చు, లేదంటే రిటర్న్ చేయొచ్చు, అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. అది మీరు ప్రాక్టికల్ గా కూడా చూడొచ్చు. అంటే లైక్ ఇఫ్ యూ కెన్ గ్రాబ్ ఏ బుక్, ఒక బుక్ తీసుకోండి, నేను చెప్తాను ఎనీ బుక్. సో నేనైతే నార్మల్ గా వెళ్ళి ఒక బుక్ అయితే తీసుకొని వచ్చాను. సో ఏం చేయమంటారు ఇప్పుడు? లైక్ మీరు ఒకసారి బయటకు వెళ్ళొచ్చు తీసుకొని, లైక్ విల్ గెట్ ఏ సైరన్. ఓ గుడ్. సో డైరెక్ట్ గా బుక్ తీసుకొని వెళ్తే మనకి సైరన్ అయితే వస్తుంది. బికాజ్ ఇది స్పెషల్ టెక్నాలజీ అన్నాం కాబట్టి దీని త్రూ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. బుక్ ప్లేస్ చేయమంటారా? మీరు తీసుకున్న బుక్ కూడా లైక్ హ్యూమన్ అనాటమీ అండి. లైక్ ఈ అలైడ్ హెల్త్ సైన్స్ పిల్లలు ఫస్ట్ ఇయర్ లో చదువుకునే బుక్. మొత్తం 3 వాల్యూమ్స్ ఉంటాయి, దానిలో సెకండ్ వాల్యూమ్ ఇది. సో ఈ RFID టెక్నాలజీ మనకి ఎలా వర్క్ చేస్తుందో చెప్తాను. ఫస్ట్ మనం బుక్ ప్లేస్ చేశాక లైక్ తీసుకుందాం అనుకున్నాం, లైక్ ఇష్యూ తర్వాత మనము మన ఐడి కార్డ్ ట్యాప్ చేయాలి. ఓకే,
ట్యాప్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు లైక్ బుక్ నేమ్ బీడీ చౌరేషియా. సో ఐడి ఎవరిదైతే ఉందో వాళ్ళది క్లియర్ గా బుక్ నేమ్ వస్తుంది ప్లస్ బుక్ డీటెయిల్స్ కూడా వస్తుంది. లైక్ వైజ్ మనము కన్ఫర్మ్ చేసుకొని వీ కెన్ టేక్ ద బుక్. అప్పుడు మనకు సైరన్ ఏమో రాదు. అచ్చా ఫైన్. ఇందాక మనం సైరన్ ఎందుకు వచ్చింది అంటే నేను డైరెక్ట్ గా బుక్ ని తీసుకొని వెళ్ళిపోయా కాబట్టి. సో ఇక్కడ ఈ స్పెషల్ టెక్నాలజీ వల్ల ఏంటి అంటే బుక్ ఎవరు తీసుకున్నారు అనేది క్లియర్ గా మనకి డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ స్పెషల్లీ మనం ఎన్ని బుక్స్ తీసుకుంటున్నాము అనేది కూడా ఇక్కడ నోట్ అయ్యి ఉంటుంది. అండ్ మళ్ళీ మనం సబ్మిట్ చేసేది ఎక్కడ అండి? ఇలా ఇక్కడైనా చేయొచ్చు అండి. లైక్ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది, రెన్యూ ఆప్షన్ ఉంటుంది, అకౌంట్ సపరేట్ గా ఉంటుంది. లేదు ఒకవేళ మనకు టైం లేదు అనుకుంటే డ్రాప్ బాక్స్ సపరేట్ గా ఉంటుంది. సో ఆ డ్రాప్ బాక్స్ కూడా ఒకసారి చూద్దాం. డ్రాప్ బాక్స్ కూడా చూస్తాను. సో స్టూడెంట్ ఒకవేళ మళ్ళీ రిటర్న్ చేయాలి అనుకుంటే తను ఇక్కడికే వచ్చి రిటర్న్ పాలసీ కూడా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే సపరేట్ డ్రాప్ బాక్స్ ఒకటి ఉంటుంది. డ్రాప్ బాక్స్ అనేది స్పెసిఫిక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్టూడెంట్ టైం లేదు అనుకుంటే డ్రాప్ బాక్స్ లో కూడా ప్లేస్ చేసినా ఇట్ విల్ టేక్. అండ్ అది తర్వాత స్టాఫ్ ఆర్గనైజ్ చేసుకుంటారు లైక్ ఎక్కడ బుక్ పెట్టాలనేది. ఇదే కాకుండా యూనివర్సిటీలో డిజిటల్ యాక్సెస్ కూడా ఇస్తున్నారండి. అంటే కొన్ని జర్నల్స్, రీసెర్చ్ పబ్లికేషన్ స్టూడెంట్ చదవాలి అనుకుంటే ఎలాగో ఈ క్యాంపస్ మొత్తం వైఫై ఎనేబుల్డ్, కంప్లీట్ క్యాంపస్ లైక్ హాస్టల్లో అయినా క్లాస్ లో అయినా లైక్ ఇక్కడ లైబ్రరీలో అయినా ఫుల్ యాక్సెస్ ఉంటుంది. సో వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి లైక్ ప్రోసిఎం అని చెప్పి ఓన్లీ లైక్ మెడికల్ కాలేజ్ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా క్లాసెస్ మిస్ అయినా లేదంటే మళ్ళీ అంటే అందరూ ఒకే స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ లో ఉండరు కదా. కొంతమంది బేసిక్ లెవెల్ లో ఉంటారు, మిడ్ ఉంటారు, హై ఉంటారు. సో ఒకవేళ డిజిటల్ ప్లాట్ఫామ్ ని ఇక్కడ వాళ్ళు యూస్ చేసుకోవాలనుకుంటే ప్రోసిఎం అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ లో ఎవరైనా మిస్ అయినా కూడా క్లాస్ దే కెన్ చెక్ అంటే కంప్లీట్ గా వాళ్ళు డిజిటల్ గా మళ్ళీ యాక్సెస్ చేసుకోవచ్చు. క్లాస్ రూమ్సే కాదు, ఇండివిజువల్ గా వాళ్ళు ఏదైనా టాపిక్ పైన కూడా నేర్చుకోవాలి అనుకుంటే, ఎగ్జాంపుల్ ఇవాళ లోవర్ లిమ్ చెప్పారు, లోవర్ లిమ్ క్లాస్ మిస్ అయింది. సో దాని అనాటమీ కానీ, ఫిజియాలజీ కానీ, పాథోఫిజియాలజీ కానీ ఇవన్నీ మళ్ళీ వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు డైరెక్ట్. వెరీ గుడ్. యాక్చువల్లీ అదైతే చాలా బెటర్ ఆప్షన్. బికాస్ చాలా మంది ఏదో ఒక హెల్త్ ఇష్యూ కానివ్వండి, ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉండి కానివ్వండి మిస్ చేసుకుంటారు క్లాసెస్. అలాంటి వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బికాజ్ ఆ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి వాళ్ళు మిస్ చేసినా కూడా వీ కెన్ గ్రాబ్ అని చెప్పేసి ఇమీడియట్లీ వాళ్ళు అందులో వెళ్ళి ఆ సాఫ్ట్వేర్లో వెళ్ళి చూసుకొని మళ్ళీ లైక్ ఓవర్కమ్ అవ్వచ్చు. లైక్ ఎవరైతే మిస్ అయ్యాను అని ఫీల్ అవ్వకుండా మళ్ళీ రిటర్న్ వాళ్ళు అక్కడికి వచ్చి ఆ సాఫ్ట్వేర్ చూసుకొని ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు నాలెడ్జ్ని అయితే. అండ్ ఈ డ్రాప్ బాక్స్ అని చెప్పారు కాబట్టి ఒక్కసారి అది కూడా చూసేద్దాము. బికాజ్ ఈ టెక్నాలజీ అయితే చాలా స్పెషల్గా ఉంది, నేను ఎక్కడా కూడా చూడలేదు. ఈ యూనివర్సిటీలో మేబీ ఇక్కడే నేను ఫస్ట్ టైం చూసాను. మేబీ వేరే యూనివర్సిటీలో ఉన్నాయేమో కానీ నేను మాత్రం ఫస్ట్ టైం చూసాను. నాకైతే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది ఈ డ్రాప్ బాక్స్ చూసి. నేను మళ్ళీ తర్వాత మీకు రివ్యూ అయితే ఇస్తాను. సో లెట్స్ వాచ్ ద డ్రాప్ బాక్స్ 1. సో ఇందాకైతే మనం అనాటమీది బుక్ తీసుకున్నాం కదా, ఇదే బుక్ నేను ఇప్పుడు డ్రాప్ చేసి చూపిస్తాను. మనకి డైరెక్ట్ డ్రాప్ ఆప్షన్ ఉంటుందంట. లైక్ అక్కడ పెట్టగానే మనకి డీటెయిల్స్ కూడా వస్తాయి బికాజ్ అక్కడ ఆల్రెడీ ఎంటర్ అయ్యాయి కాబట్టి. సో ఒకసారి ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాను చూడండి. ఓ చూసారు కదా స్క్రీన్, రిసిప్ట్ కూడా మనకు వచ్చింది క్లియర్గా. ఇందాక ఏదైతే మనం అక్కడ ఇచ్చామో అదే బుక్ డీటెయిల్స్ వచ్చాయి ఇక్కడ, అండ్ మనకి రిసిప్ట్ కూడా వచ్చింది. సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. అండ్ ఈ ఆర్ఎఫ్ఐడినా ఆర్ఎఫ్ఐడి వాళ్ళైతే చాలా మంచి టెక్నాలజీని లైక్ ఇంప్లిమెంట్ చేశారు. ఈ యూనివర్సిటీలో ఇది ఉంది కాబట్టి పిల్లలు ఈజీగా తీసుకొని వాళ్ళు డ్రాప్ చేసేసుకోవచ్చు. అండ్ ఆ డ్రాప్ చేయాలనే కదా అక్కడ కూడా రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది, ఇందాకే మనం ఆల్రెడీ చూసాము. సో ఇదైతే బెస్ట్ టెక్నాలజీ అని నేనైతే అనుకుంటున్నాను స్పెషల్గా. సార్ మీరు ఇందాక డిజిటల్ లైబ్రరీ యాక్సెస్ కూడా ఉంటుందని చెప్పారు కదా, అదొకసారి చూద్దామా? ఈ రిటర్న్ డ్రాప్ బాక్స్ గురించి వచ్చేసరికి స్టూడెంట్ అక్కడైనా డ్రాప్ చేయొచ్చు. లైక్ అక్కడ ఎప్పుడైనా రష్ ఉండి టైం లేదు అనుకున్న టైంలో డ్రాప్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్ మళ్ళీ స్పెసిఫిక్ గా మళ్ళీ లైబ్రరీ ఫీజ్ అని ఐడి కార్డ్స్ కి సపరేట్ గా పే చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఆ ఫీ లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ స్టూడెంట్ కి ఫ్రీగా అంటే లైక్ బుక్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళి ఇక్కడ లైబ్రరీలో యాక్సెస్ చేసుకోవచ్చు. డిజిటల్ గా కూడా వాళ్ళు ఇంకెక్కువ నేర్చుకోవాలా, రీసెర్చ్ గురించి తెలుసుకోవాలా, పబ్లికేషన్స్ న్యూ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేటెడ్, అవి కూడా తెలుసుకోవాలనుకుంటే డిజిటల్ లైబ్రరీ కూడా ఇక్కడే ఉంది. సో మీరు డిజిటల్ లైబ్రరీ కూడా చూడొచ్చు. చూద్దాం. సో యాక్చువల్ గా అయితే ఎక్కడైనా కూడా లైబ్రరీకి అండ్ ఇంకా డిఫరెంట్ కోర్సెస్ కి ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి అని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు. బట్ ఇక్కడ మనకి ఎలాంటివి కూడా ఎక్స్ట్రా చార్జెస్ ఉండవు. మనకి ఏదైతే ఫీ ఉంటుందో దాంట్లోనే ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చెప్పారు కదా డిజిటల్ లైబ్రరీ అని, అది ఒకసారి చూద్దాం. ఇందాక మనము డిజిటల్ యాక్సెస్ గురించి మాట్లాడాం కదా. సో ఏదైనా బుక్ కావాలి అనుకుంటే లైక్ అనాటమీ కానీ, ఫిజియాలజీ కానీ, బయోకెమిస్ట్రీ బుక్స్ కావాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ టైప్ చేస్తే లైక్ ఎన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏ సెక్షన్ లో అవైలబుల్ ఉన్నాయి అవన్నీ వస్తాయి. ఒకవేళ స్పెసిఫిక్ ఆథర్ నేమ్స్ ఉన్నాయి అనుకోండి, ఆథర్ నేమ్ ఒకవేళ బీడీ చౌరేషియా ఉంది, లైక్
లేదంటే చెంబులింగం ఉంటుంది ఫిజియాలజీ అట్లా జస్ట్ ఆథర్ నేమ్ సో టైప్ చేస్తే ఆథర్ నేమ్ లేదా బుక్ నేమ్ ఏది టైప్ చేసినా వాటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ఆ పబ్లికేషన్ టైప్ చేసినా కానీ ఏ సెక్షన్ లో ఉన్నాయి, ఎన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నీ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ అవి తీసుకున్న తర్వాత కూడా డిజిటల్ యాక్సెస్ కావాలి అనుకుంటే మీరు ఇప్పుడు ట్యాబ్ యూజ్ చేస్తున్నారు కదా. ఇది సాఫ్ట్వేర్ లైక్ ప్రోసియం అండి. ప్రోసియం సాఫ్ట్వేర్ అని ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. సో ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన ట్యాబ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మనకి డిజిటల్గా రీడ్ చేయాలి అంటే ఏదైనా కూడా ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ ఇది ట్యాబ్ తీసుకొని క్లియర్గా మీరు అన్ని డిజిటల్గా చూడొచ్చు. అండ్ ఇందాక సార్ చెప్పినట్టుగా మీరు బుక్స్ కూడా అన్ని కూడా ఇక్కడ టైప్ చేస్తే క్లియర్గా ఎన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి ఏంటి అనేది మనకి అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ స్పెషల్గా అయితే మనకి ఈ లైక్ ఫెసిలిటీ అయితే ఉంది. అన్ని కోర్సెస్ ఎలాంటి లైబ్రరీ బుక్స్ కావాలన్నా కూడా మనం టైప్ చేసుకొని చూడొచ్చు. బికాస్ చాలామంది బుక్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు అండ్ ఎన్ని ఉన్నాయి అవైలబుల్ అనేది మనకు తెలియదు. అక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకునే కన్నా ఇక్కడ ఫస్ట్ చెక్ చేసుకొని ఈజీగా వెళ్ళి తీసుకోవడం బెటర్ అని లైక్ ఈ స్పెషల్ది అయితే మనకి పెట్టారు ఇక్కడ. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రోసియం సాఫ్ట్వేర్ అయితే క్లియర్గా డిజిటల్లో ప్రతి ఒక్కరూ లైక్ ఎవరైనా కూడా కొన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్వి మనకి ఉంటే స్పెషల్గా ఉంటే ఏంటి అంటే ఈజీగా మనకి మైండ్కి సెట్ అయిపోతాయి. అండ్ ఏవైనా టెన్షన్స్లో ఉండి మనం మిస్ అయినా కూడా ఈజీగా మనం గ్రాప్ చేసేసుకోవచ్చు. ఇదైతే ఒక స్పెషల్ ఇంప్లిమెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ సార్ మెడికల్ చూద్దాం. నెక్స్ట్ మెడికల్ది మనకు క్లియర్గా ఏమున్నాయి ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాము. లెట్స్ గో. అజయ్ గారు, మనం మెడికల్ కాలేజ్ చూసాము, ల్యాబ్ చూసాము అండ్ హాస్పిటల్ కూడా చూసాము అండ్ మనకి యూనివర్సిటీ చేసిన సోషల్ యాక్టివిటీస్ కూడా తెలుసుకున్నాము. మరి నాకు పారామెడికల్ కోర్సెస్ గురించి కొంచెం చెప్తారా? సో ఈ పారామెడికల్ అలైడ్ హెల్త్ సైన్సెస్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారండి పిల్లలు. ఓకే, యాక్చువల్లీ అవి రెండు వర్డ్స్ సేమ్ అనుకుంటా కదా. అంటే లైక్ డిపార్ట్మెంట్స్ అనేవి సేమ్ అండి. బట్ కోర్సెస్ విషయానికి వచ్చేసరికి పారామెడికల్ అనేది 10th తర్వాత డిప్లొమా వాళ్ళు చేసేది అండ్ ఇంటర్ తర్వాత చేసేది అలైడ్ హెల్త్ సైన్సెస్. ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేది 3 years క్లాస్ రూమ్ లో చదువుతారు, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక హాస్పిటల్లో 50% డాక్టర్స్, నర్సెస్, ఫార్మసీ అండ్ అదర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటే రిమైనింగ్ 50% మేనేజ్ చేసేది ఈ అలైడ్ హెల్త్ సర్వీస్ వాళ్ళే. దాంట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కార్డియాక్ అని, అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. వాటి గురించి మాకు క్లియర్ గా చెప్తారా ఒకసారి? లైక్ అనస్థీషియా ఏంటి, రేడియాలజీ ఏంటి అనేది? డెఫినెట్‌గా ఇండివిజువల్ నేను కోర్స్ టు కోర్స్ చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్స్. లైక్ మన సౌత్ ఇండియన్స్ కి, తెలుగు పీపుల్ కి ఎక్కువగా ఇవి యూజ్ అవుతాయి కదా. డెఫినెట్‌గా అండి, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, దీని తర్వాత నీట్, ఎంసెట్ ఇలా ప్రిపేర్ అవుతుంటారు. ఈ ఎగ్జామ్స్ కి అంటే ఎటువంటి రిలేషన్ లేకుండా డైరెక్ట్ గా జాయిన్ అయిపోవచ్చు అండి. అంటే నీట్ తో సంబంధం ఉండదు, లైక్ వాళ్ళ ఎంసెట్ తో సంబంధం ఉండదు, జస్ట్ ఇంటర్మీడియట్ లో 50% మార్క్స్ ఉంటే వాళ్ళు ఈ కోర్సెస్ తీసుకోవచ్చు. ఎవరైతే ఎంబీబీఎస్ సీట్ రాలేదనో, అంటే బీడీఎస్ సీట్ రాలేదనో, ఆయుష్ కోర్సెస్ లో చాలా ఉంటాయి, ఆయుర్వేదిక్, హోమియోపతి, న్యాచురోపతి, యునాని ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. అవి రాలేనప్పుడు ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంది అనేది చాలా మందికి తెలియదు. సో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్ రానప్పుడు లైక్ ఆల్టర్నేటివ్ బెస్ట్ ఆప్షన్ అనేది ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండి. బీఎస్సీ కార్డియాక్ కేర్, లైక్ హార్ట్ రిలేటెడ్ చదువుకుంటారు, లైక్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కానివ్వండి, ఈసీజీ గురించి, కార్డియాక్ కేర్ టెక్నాలజీ కానీ, అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కానీ, రేడియాలజీ కానీ, ఇలాంటి చాలా కోర్సెస్ ఉన్నాయండి యూనివర్సిటీలో. అది కూడా అతి తక్కువ ఖర్చుతో మనం చదువుకోవచ్చు, ఎందుకంటే ఇది పబ్లిక్ చారిటీ యూనివర్సిటీ. సో వీళ్ళ సోషల్ యాక్టివిటీస్ కూడా నేను మీకు చెప్పాను, అంటే లైక్ ఎలా చేస్తుంటారో, మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ఇక్కడ ప్రైసింగ్స్ ఎలా ఉంటాయి, లైక్ సర్జరీస్కి, అవన్నీ మీకు చెప్పాను ఆల్రెడీ. అలాగే కోర్స్ కూడా చాలా తక్కువ ఖర్చుతో మనం చేసుకోవచ్చు అండి. ఎవరికైతే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కాకుండా హాస్పిటల్ రిలేటెడ్ కోర్సెస్ చేయాలి, హాస్పిటల్లోనే లైక్ ఫ్యూచర్లో జాబ్ చేయాలి, లేదా విదేశాలకు వెళ్ళి యూఎస్ కానీ, యూకే కానీ, యూరోప్ కానీ ఇలాంటి దేశాలకు వెళ్ళి జాబ్ చేసుకోవాలి, లేదంటే ఎంఎస్సీ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ కార్డియాక్ కేర్, అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రేడియాలజీ ఇవన్నీ కోర్సెస్ చాలా యూజ్ అవుతాయండి. ముందుగా కార్డియాక్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు 3 years మెడికల్ కాలేజ్లో చదువుతారండి, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఈ కార్డియాలజీలో బేసిక్గా ఏంటంటే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కానివ్వండి, ఈసీజీ గురించి కానీ, ఎకో కార్డియోగ్రఫీ కానీ, క్యాథెటరైజేషన్ కానీ, ఇలాంటి వాటి గురించి ఎక్కువ నేర్చుకుంటారు. ఈ కార్డియాక్ కేర్ మనం ఎందుకు చేయాలి అని అంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే లైక్ ఆల్మోస్ట్ 31% ఆఫ్ డెత్స్ వచ్చేసరికి కార్డియాక్ రిలేటెడ్ ఉంటున్నాయి. మనం కోవిడ్ తర్వాత కూడా చూస్తే
ఆల్మోస్ట్ చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్న వాళ్ళని ఎక్కువ మందిని చూస్తున్నాం. సో అది కూడా అన్నోన్ కాజెస్ వల్ల, అంటే లైక్ నోన్ కాజ్ అనేది అర్థం కావట్లేదు. సో ఈ హార్ట్ రిలేటెడ్ అంటే ట్రీట్మెంట్ కానివ్వండి, కోర్స్ కానివ్వండి, పోస్ట్ మేనేజ్మెంట్ అంటే లైక్ సర్జరీస్ తర్వాత పోస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా లైక్ ఎవరైనా సెపరేట్ లెక్చరర్స్ ఉంటారా లేదా డాక్టర్స్ పిల్లలకి ట్రైన్ చేస్తారా? ఫస్ట్ ఇయర్ అందరికీ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఎంబీబీఎస్ అయినా, అలైడ్ హెల్త్ సైన్స్ అయినా అందరికీ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మసీ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ వాళ్ళు ఏదైతే స్పెషలైజేషన్ తీసుకుంటారో ఆ స్పెషలైజేషన్ తగ్గట్టుగా వాళ్ళకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఈ సెకండ్ ఇయర్ నుంచి ఈసీజీ డిపార్ట్మెంట్ కి, ఎకో కార్డియా, దాని తర్వాత క్యాథెటరైజేషన్ ల్యాబ్స్, ఇలాంటి వాటికి డివైడ్ అయ్యి వెళ్ళిపోతుంటారు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. అండ్ ఫోర్త్ ఇయర్ లో దే విల్ గో ఫర్ ఇంటర్న్షిప్ అండి. అనస్థీషియా కూడా అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో కార్డియాక్ విషయానికి వచ్చేసరికి చాలా యూనివర్సిటీస్ లో కార్డియాక్ కేర్ టెక్నాలజీ ఆర్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ రెండే ఉంటాయి. బట్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ అండి. లైక్ కార్డియాక్ కేర్ ఉంటుంది ప్లస్ పర్ఫ్యూషన్ టెక్నీషియన్ కూడా సబ్జెక్ట్స్ ఎండోర్స్ చేస్తున్నారు. అంటే స్టూడెంట్ ఒక కోర్స్ తీసుకున్నప్పుడు లైక్ 2 సబ్జెక్ట్స్ ఒకేసారి నేర్చుకుంటారు. దట్స్ అన్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఫర్ కార్డియాక్ స్టూడెంట్స్. అండ్ అనస్థీషియా విషయానికి వచ్చేసరికి ఇది కూడా సేమ్ 3 years కోర్స్ ఉంటుందండి. దీంట్లో అనస్థీషియా గురించి నేర్చుకుంటారు. అంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనస్థీషియా ఉంటుంది. లోకల్, రీజనల్, సెడేషన్, అట్లా మన సర్జరీ బట్టి, పేషెంట్ ఏజ్ బట్టి, సెక్స్ బట్టి వాళ్ళు డోసేజ్ అనేసి ఇస్తారు. దీంతో పాటు ఆపరేషన్ థియేటర్ మేనేజ్మెంట్ కూడా, అంటే ఏ సర్జరీస్ కి ఏ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి, వాటి గురించి కూడా వీళ్ళు ఆపరేషన్ థియేటర్ లో నేర్చుకుంటారు. అండ్ పిల్లల్ని స్టూడెంట్స్ ని ఆపరేషన్ థియేటర్ కి కూడా అలో చేస్తారు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇట్స్ అన్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అండి. ఎప్పుడైనా మెడికల్ కాలేజ్ అటాచ్డ్ ఉంది అనుకుంటే వాళ్ళకి డైరెక్ట్ హాస్పిటల్ యాక్సెస్ ఉంటుంది, డాక్టర్స్ యాక్సెస్ ఉంటుంది. సో వీళ్ళకి టీచింగ్ కూడా ఏంటంటే ఎంబీబీఎస్ వాళ్ళకి ఎవరైతే చెప్తారో వాళ్ళే ఉంటారు. లైక్ ఎంబీబీఎస్ తర్వాత కార్డియాలజిస్ట్ ఉంటారు. ఆ కార్డియాలజిస్ట్ వాళ్ళే వీళ్ళకి టీచ్ చేస్తారు. అనస్థీషియా చేసి ఉంటారు ఎండి, వాళ్ళే టీచ్ చేస్తారు డైరెక్ట్ గా. ఈవెన్ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు స్టూడెంట్స్ కి. 100%. అండ్ రేడియాలజీ విషయానికి వచ్చేసరికి రేడియాలజీ కూడా 3 years అండి. 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ రేడియాలజీ గురించి ఇంకో స్పెసిఫికేషన్ ఏంటంటే ఇది ఇంటర్ లో ఎంపీసీ స్టూడెంట్ అయినా తీసుకోవచ్చు, బైపీసీ స్టూడెంట్ అయినా తీసుకోవచ్చు. ఎవరైనా ఎంపీసీ స్టూడెంట్ ఉండి అరే నాకు ఇంజనీరింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు, నేను బైపీసీ స్ట్రీమ్ లో దేనికైనా కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి ఈ రేడియాలజీ బెటర్ ఆప్షన్ అండి. సో ఈ రేడియాలజీ వాళ్ళు ఎంపీసీ తీసుకున్నా కూడా ఈ ఫీల్డ్ కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అండి. ఇట్స్ అన్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైనా హెల్త్ రిలేటెడ్ కోర్స్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు రేడియాలజీ తీసుకోవచ్చు. దీనిలో సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ గురించి కానీ, ఎక్స్రే గురించి కానీ, అల్ట్రాసోనోగ్రఫీ కానీ, ఇలా చాలా ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా మనకి స్టూడెంట్స్ కి కూడా చూపిస్తారు అండి. వాళ్ళకి డైరెక్ట్ సెకండ్ ఇయర్ లో ఈ హాస్పిటల్లోనే తీసుకెళ్తారు. దీంట్లో వాళ్ళకి ప్రొవిజనల్ డయాగ్నోసిస్ ఎలా జరుగుతుంది, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఎలా జరుగుతుంది, వాటి రిపోర్ట్స్ ఎలా రాస్తారు, వాటిని మళ్ళీ ఎండి పాథాలజీ ల్యాబ్కి ఎలా పంపిస్తారు, లేదా ఎండి రేడియాలజిస్ట్ దగ్గరికి ఎలా పంపిస్తారు, ఇలా సెగ్రిగేట్ చేసి ఏ డిపార్ట్మెంట్స్ కి పంపించాలి, ఇవన్నీ వాళ్ళకి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నేర్పిస్తారండి. ఫోర్త్ ఇయర్ దే విల్ బి వెరీ మచ్ ఫిరోషియస్ అండి. అంటే లైక్ బయటికి వెళ్ళారంటే 100% దే విల్ బి విత్ దర్ జాబ్. సో మనకి ఏ యూనివర్సిటీలో కూడా ఇలాంటి ఆపర్చునిటీ అయితే ఉండదు స్టూడెంట్స్కి. బికాజ్ నేను చాలా యూనివర్సిటీస్ గురించి విన్నాను అండ్ చూశాను కూడా. బట్ ఇలా స్పెషల్గా మెడికల్ స్టూడెంట్స్ని డైరెక్ట్గా హాస్పిటల్లో లైక్ నార్మల్గా అలో చేయరు ఎక్కడ కూడా. నేను ఇక్కడ స్పెషల్గా వింటున్నాను లైక్ స్టూడెంట్స్కి దగ్గరుండి ప్రాక్టికల్గా చూపిస్తారు అన్నీ అని చెప్పేసి. సో మన తెలుగు పిల్లలకైతే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో మీరు రండి ఒకసారి యూనివర్సిటీ వచ్చి క్యాంపస్ విజిట్ చేయండి. సో దట్ మీకు ఈజీగా అర్థం అవుద్ది ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్ ఎంత పెద్దగా ఉంది, అండ్ లైక్ ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అండ్ ప్రాక్టికల్గా మనం చూస్తేనే మనకు అర్థమవుద్ది. సో ఇంకా ఏమైనా స్పెషల్గా ఉన్నాయి పారామెడికల్ కోర్సెస్లో ఇవి 3 కాకుండా? వన్ థింగ్ అండి, ఈ 3 ఉన్నాయి అలైడ్ హెల్త్ సైన్సెస్ లో. బట్ స్టూడెంట్స్ ఎప్పుడైనా అలైడ్ హెల్త్ సైన్స్ చూస్ చేసుకున్నారంటే ఇట్స్ దేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. అటాచ్డ్ మెడికల్ కాలేజ్ చూస్ చేసుకోండి. ఎందుకంటే క్లినికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత మీరు పేషెంట్స్ తో డీల్ చేయాలి. సో పేషెంట్స్ తో డీల్ చేయాలంటే యూ నీడ్ టు బి టేకెన్ లైక్ ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. చాలా పర్ఫెక్ట్ ఉండాలి. ఈ ఫీల్డ్ అంటేనే మెయిన్ మన స్టడీ ఎలా ఉందో అలానే మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో స్పెషల్లీ మనకి ఇక్కడ ఈ ఆపర్చునిటీ ఉంది కాబట్టి డెఫినెట్లీ నేనైతే చెప్తున్నాను, నా సెల్ఫ్ నేను చూశాను కాబట్టి జెన్యున్గా చెప్తున్నాను, స్టూడెంట్స్కి ఏ కాలేజ్లో కూడా అలో చేయరు. సో ఇక్కడ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీ పిల్లల్ని జాయిన్ చేస్తే అయితే డెఫినెట్లీ నెంబర్ 1 స్టూడెంట్గా బయటకు వస్తారు. సో నేనైతే చాలా తెలుసుకున్నాను ఈ యూనివర్సిటీ గురించి. అండ్ ఇంకా మనకి స్టూడెంట్స్కి కూడా హాస్టల్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కదండి? ఎస్ అండి. లైక్
విత్ ఇన్ క్యాంపస్లోనే వాళ్ళకి హాస్టల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అండ్ మెస్ కూడా విత్ ఇన్ క్యాంపస్లోనే అవైలబుల్ ఉంది, సౌత్ స్టైల్లోనే ఉంటుంది. అండ్ కోర్స్ విషయానికి వచ్చేసరికి కూడా ఇంకా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. లైక్ ఎవరైతే విదేశాల్లోకి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళకి 3 years ఆఫ్ మినిమం ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఏది కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. ఎగ్జాంపుల్ మనం యూకే తీసుకుంటే NHS అఫిలియేటెడ్ హాస్పిటల్స్ చాలా ఉంటాయి. వాటిల్లో మనం జాబ్ చేయాలంటే మినిమం 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. సో స్టూడెంట్ కి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే. సో మన యూనివర్సిటీలో మన కోర్స్ కరికులం లోనే స్పెసిఫిక్ ఒక ప్లేస్మెంట్ 100% ఉంటాయి మేడం. ప్లేస్మెంట్స్ ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా ప్లేస్మెంట్స్ రావాలి అని కోర్స్ కరికులంలో ఒక వినూత్నమైన ఒక అడ్వాన్స్డ్ ఫ్యూచర్ ని తీసుకొచ్చాం. అదేంటంటే స్టూడెంట్ 18 to 36 months ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకొని వెళ్తారు సర్టిఫికేట్ ఇక్కడే మన యూనివర్సిటీలో. సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో అలైడ్ హెల్త్ సైన్స్ చదువుతూ క్లినికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్తారు. సో బయటికి వచ్చిన తర్వాత పిల్లోడికి డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది, యాజ్ వెల్ as ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. దీనివల్ల గ్లోబల్ గా తను వెళ్ళి జాబ్స్ చేసుకోవచ్చు. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా జాబ్స్ చేసుకునే ఆపర్చునిటీ మనం ఇస్తున్నాం. దాంతో పాటు ఐ వాంట్ టు యాడ్ అన్ ఎక్స్ట్రా పాయింట్. ఎవరికైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు లైక్ IELTS కానీ టోఫెల్ కానీ PTE కానీ ఇలాంటి కోర్సెస్ అంటే ఇలాంటి నేర్చుకోవాలనుకుంటారో ఎగ్జామినేషన్ రిలేటెడ్, దానికి యూనివర్సిటీలో ఫ్రీగా నేర్పిస్తామండి. బయటికి వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రా 2 months 4 months 6 months టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ ఇది కూడా కోర్స్ కరికులంలోనే ఎండర్స్ చేస్తున్నాము. సో ఇది కూడా ఎక్స్ట్రా అడ్వాంటేజ్, దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అజయ్ గారు మాకైతే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు యూనివర్సిటీ గురించి. లైక్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు అంటే డెఫినెట్లీ వాళ్ళు అన్నీ నేర్చుకునే బయటికి వెళ్తారు. బికాజ్ ఇందాకే చెప్పాము, వేరే యూనివర్సిటీస్ లాగా ఓన్లీ కాలేజ్ వరకు ఉండదు, ప్రాక్టికల్గా దగ్గరుండి అన్ని డాక్టర్సే చూపిస్తారు అండ్ ప్రాక్టికల్గా వాళ్ళు ఎగ్జామిన్ కూడా చేస్తారు. సో ఇవన్నీ కూడా నేను వేరే యూనివర్సిటీస్లో అయితే వినలేదు అండ్ ఇక్కడ చాలా కొత్తగా ఉంది అండ్ నాలెడ్జ్ కూడా ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు దీనివల్ల. సో ఈ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మనకి బెస్ట్ అంటే బెస్ట్ స్టడీస్ ఉన్నాయి అండ్ ప్రాక్టికల్గా అయితే డెఫినెట్లీ దగ్గరుండి డాక్టర్స్ చెప్తారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం దాని గురించి. అతి తక్కువ ఖర్చుతో పారామెడికల్ కోర్సెస్ కంప్లీట్ చేసుకొని 100% ప్లేస్మెంట్స్తో బయటికి వెళ్ళాలనుకుంటే ఈ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. సో మీ పిల్లలకి ఇది చూస్ చేసుకుంటారని మేము అనుకుంటున్నాము అండ్ మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కింద స్క్రోల్ అవుతాయి చూడండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్యాంపస్కి వచ్చి ఒకసారి విజిట్ చేస్తే మీకు అన్నీ క్లియర్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.